రాబోతున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనుకుంటే చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్ అండి. చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ అధికారంలోకి వస్తే మన ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయంటే? ఆయనకు తెలుసండి, 14 సంవత్సరాలుగా సీఎం చేసిన అనుభవం ఆయనకు ఉంది. యువతకి ఏ విధంగా ఎలాంటి జాబ్స్ ఇవ్వాలనే విషయం ఆయనకు తెలుసు. ఖచ్చితంగా మంచి చేస్తారు. బట్ ఆంధ్రాని కూడా డెవలప్ చేయడానికి ఆయన శాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. సో ప్రస్తుతం మన జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అనేది చెప్పలేము, ఎందుకంటే డెవలప్మెంట్ అయిన తర్వాత కానీ ఇప్పుడు మనకేంటంటే ఆంధ్రప్రదేశ్ చేసిన ఫస్ట్ జనరల్ మిస్టేక్ ఏంటంటే అనుభవం ఉన్న వారికి పట్టం కట్టకుండా కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వాళ్ళు చేసిన తప్పు అది. అంటే సో అది గుర్తులో పెట్టుకొని ఎప్పుడైనా సరే వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే కొత్త రాష్ట్రం ఉన్నట్టే కదా. ఇప్పుడు 10 years అవుతున్నా కానీ కొత్త రాష్ట్రం ఉన్నట్టే వాళ్ళకి ఏర్పడి. సో సొంత చెల్లైన షర్మిల గారే మరి వ్యతిరేకత చూపిస్తున్నారు కదా, సో అలా చూపించడం వల్ల మరి పార్టీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఏమైనా ఉందా వైఎస్ఆర్సీపీకి? ఖచ్చితంగా ఉంటది. సొంత పిల్లనే వ్యతిరేకత చూపిస్తుంది కాబట్టి అతను ఎలాంటి వాడో ఏందనేది ప్రజలు అర్థం చేసుకొని వాళ్ళ బాగు కోరుకునే నాయకుడిని వాళ్ళు ఎన్నుకోవడం మంచిది. సో యుఎస్ లో నారా లోకేష్ గారిని జైల్లో పెట్టారు అని అంటున్నారు, మరి అది నిజమే అనుకోవచ్చా? ఏమండి నాకు అర్థం కాదు. జగన్ ని చూసుకున్నట్టయితే వై నాట్ 175 అని చాలా ధీమాగా చెప్తున్నారు, మరి 175 కి 175 వచ్చే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? రావాలి, కష్టం. నాకు తెలిసినంత వరకు మా ఫ్రెండ్స్ కూడా ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కలుసుకుంటారు. మేమే ఒకసారి తప్పు చేసాము, ఇంకోసారి ఆ తప్పు చేయము అని చెప్పేసి చెప్తుంటారు. సార్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గెలిపించుకుంటాము, మా ఆంధ్రాన్ని డెవలప్ చేసుకుంటామన్న ధీమాతో ఉన్నారు వాళ్ళు కూడా. థ్యాంక్ యూ.